హాయ్! వెల్కమ్ టు ఐ డ్రీమ్ తెర వెనుక కథల కార్యక్రమానికి స్వాగతం. స్వర చక్రవర్తి, సంగీత చక్రవర్తి ఇలాంటి బిరుదులు ఒక్క మనిషికి మాత్రమే సరిపోతాయంటే ఆయన చక్రవర్తి గారు మాత్రమే. తెలుగు సినిమా సంగీత సామ్రాజ్యంలో ఆయన మకుటం లేని మహారాజు. ఎన్నో వేలకు పైగా పాటలు 900కు పైగా సినిమాలకు సంగీతం అందించిన ఘనత ఆయన ఒక్కరికే సాధ్యం. సో, 'చక్రవర్తి' గారి గురించి మనకి తెలియజేయడానికి సీనియర్ కో డైరెక్టర్ కనకాల జయకుమార్ గారు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి 'చక్రవర్తి' గారి సంగీత ప్రయాణం గురించి, ఆ అద్భుతమైన పాటల గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. సార్, కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్ల పేర్లు విన్నప్పుడు కళ్ళ ముందు కొన్ని వేల పాటలు, కొన్ని వందల సినిమాలు అలా కదిలాడుతూ ఉంటాయి. సో, 'చక్రవర్తి' గారు ఆ కోవకొచ్చే మనిషి. డెఫినెట్‌గా. చక్రవర్తి గారు గుంటూరు జిల్లాలో పొన్నికల్లు నేటివ్ ప్లేసు. సార్. అక్కడి నుంచి ఆయన ప్రయాణం. తర్వాత అప్పట్లో నాజర్ గారి బుర్రకథలు చాలా ఫేమస్. హ్మ్. నాజర్ గారి బుర్రకథలు. ఆయన బుర్రకథలో మైక్ ఉండేది కాదు. హ్మ్. మైక్ లేకపోయినా ఫర్లాంగ్ దూరం వినిపించేది ఆయన వాయిస్. కంఠం. కంఠం అటువంటి హ్మ్. కంఠం. హ్మ్. తర్వాత చాలా విగరస్‌గా ఉండేది. హ్మ్. ఆయన దగ్గర సంగీతం నేర్చుకున్నాడు ఓకే. చక్రవర్తి గారు. హ్మ్. ఆయన పేరు కొమ్మినేని అప్పారావు ఒరిజినల్‌గా. 'చక్రవర్తి' గారి అసలు పేరు. ఆ! ఆ! కొమ్మినేని అప్పారావు. ఆ! ఆయన స్ మంచి గాయకుడు. హ్మ్. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఆయన సంగీతం పెద్దగా నేర్చుకోకపోయినా, హ్మ్. పెద్దగా ఇన్‌స్ట్రుమెంట్స్ ప్లే చేయకపోయినా, హ్మ్. ఆయనకున్న మెరిట్ ఏంటంటే, బాగా మంచి గాయకుడు. బాగా పాటలు పాడేవాడు. హ్మ్. సో, ఆ పాటలు పాడుదామని సినిమా ఫీల్డ్‌కొచ్చాడనమాట. సార్. సో, సినిమా ఫీల్డ్‌కొచ్చి ట్రై చేశాడు. ఏంటి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాడు. హ్మ్. తర్వాత మ్యూజిక్ అసిస్టెంట్‌గా చేశాడు. హ్మ్. డబ్బింగ్‌లో అద్భుతమైనటువంటి ఆర్టిస్టులకు డబ్బింగులు చెప్పాడు. సార్. అవును. అప్పట్లో సినిమాకి హ్మ్. నాగేష్ పెద్ద కమెడియన్. హ్మ్. అప్పుడు తమిళ్ సినిమాలు తెలుగుకి బాగా డబ్ అవుతుండేవి. హ్మ్. వాటన్నిటికి హీరోలకి డబ్బింగ్ చెప్పాడు. హ్మ్. తర్వాత నాగేష్ అని అద్భుతమైనటువంటి కమెడియన్. అతనికి 'సర్వర్ సుందరం' హ్మ్. అనేటటువంటి గొప్ప గొప్ప సినిమాలు చేశాడు. సార్. బాలచంద్ర గారి డైరెక్షను. అతనికి డబ్బింగ్ చెప్పడం చాలా కష్టం. అంత స్పీడ్‌గా చెప్తాడు. హ్మ్. అటువంటి అతనికి కూడా డబ్బింగ్ చెప్పాడు. సో, ఈ విధంగా డబ్బింగ్ చెప్తూ ఉంటుండగా ఆహ్, కొన్నాళ్ళకి ఆహ్, 'మూగ ప్రేమ' అని ఒక సినిమా. సార్. ఆ 'మూగ ప్రేమ' సినిమాకి ఇతను పాటలు పాడతాడు కదా! హ్మ్. చటర్జీ గారు. చటర్జీ గారు, బెనర్జీ గారు, క్రాంతి కుమార్ వీళ్ళంతా ఒక గ్రూపు. హ్మ్. హ్మ్. ఈ సినిమాకి నువ్వే మ్యూజిక్ డైరెక్టర్ అన్నాడాయన. ఓకే. చటర్జీ గారు. హ్మ్. అంటే ఈయనలో ఉండేటటువంటి ఆ స్కిల్ గమనించి, హ్మ్. హ్మ్. మామూలు స్కిల్ గాదు. పాటలు అద్భుతంగా పాడేవాడు. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాడు. తర్వాత వేషాలేశాడు. సార్. తర్వాత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత చాలామంది డైరెక్టర్స్ వేషాలేయమని అడిగారు. అవును. లాస్ట్‌లో ఆ 'రాజా' సినిమాలో వాటిల్లో కొన్నిట్లో చాలా కనిపిస్తారాయన. సినిమాల్లో వే అవును. ఆ! వేషాలేశాడు. హ్మ్. సో, ఆయన టచ్ చేయనటువంటి ఫీల్డ్ లేదు. సార్. అన్ని ఆ విధంగా అన్నిట్లో చాలా ప్రావీణ్యం సంపాదించినటువంటి వ్యక్తి. హ్మ్. తర్వాత చక్రవర్తి గారికి మేము క్రాంతి కుమార్ గారి దగ్గర కోదండరామిరెడ్డి గారితో పనిచేశాం గదా! హ్మ్. చక్రవర్తి గారితో కూర్చునేవాళ్ళం. తర్వాత చాలా గొప్ప విషయం ఏంటంటే, చక్రవర్తి గారికి ఆయనకి పెద్ద సంగీతం రాదు అని అంటారు. ఇదొక ఇది ఉంది సార్ ఎక్కువ. ఉంది. ఆ! అయితే డైరెక్ట్ సిట్యుయేషన్ చెప్పంగానే హ్మ్. టక్కమని ఏదో ఒక స్ఫూర్తితో ఆయన ఒక పాట అంటాడు. ఒక అది పల్లవి అంటాడు. అది ఎలా సార్? అంటే ఇప్పుడు ఏదో ఒక 100 సినిమాలు చేశాను, లేదా ఒక 100 పాటలు చేశాను అనుకోవచ్చు గానీ, అదే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటాం. 900కు పైగా సినిమాల్లో. అవును. అదే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. ఆ సిట్యుయేషన్ హ్మ్. చెప్పంగానే ఒక ట్యూన్ అంటాడాయన. ఆ! ఎందుకంటే అతను మంచి గాయకుడు గదా! హ్మ్. సో, అది బాగా హెల్ప్ చేసింది. తర్వాత ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ఆ సెన్సిటివ్‌నెస్సు ఆహ్, గబుక్కన ఏదో ఒక స్ఫురిస్తదనమాట. హ్మ్. తర్వాత అది ఏదో దేవుడి వరమే అది లాగా. డెఫినిట్‌గా అండి. హ్మ్. డెఫినిట్‌గా. తర్వాత చాలా పాటలకి ఆయన పల్లవులు రాశాడు. హుహు. గబుక్కున ఏదో వచ్చేసరికి తనననననననననన అన్నాడనుకోండి, హ్మ్. దానికేదో అబద్ధ సాహిత్యం నోటికొచ్చింది అనేస్తాడు. హ్మ్. ఇదే బావుందే అని అంటారు కొంతమంది. హ్మ్. అలాగా తర్వాత ఎంత మంచివాడంటే మనిషి, డబ్బులు ఎంత ఇచ్చారు ఏమిటది కాకుండా
ఎవరన్నా ప్రొడ్యూసర్ వస్తే డెఫినెట్‌గా పెద్ద సినిమాని గాని, చిన్న సినిమా గాని నేను బిజీగా ఉన్నాను చేయలేను అనేవాడు కాదు. హ్మ్. అన్నీ చేస్తాననేవాడు. అందరూ నాగిరెడ్డి గారైతే ఈయనకి సెపరేట్‌గా విజయ్ గార్డెన్స్‌లో ఒక కాటేజ్ కట్టించి, హ్మ్. ఆ కాటేజ్‌లో ఓ పెద్ద హాల్‌లోనేమో మ్యూజిక్ కంపోజింగ్ అనమాట. హ్మ్. ఆ మ్యూజిక్ కంపోజింగ్‌లో ప్రొడ్యూసర్‌లు, డైరెక్టర్‌లు, అసిస్టెంట్ డైరెక్టర్‌లు వచ్చి కూర్చుంటే, ఆయన శిష్య బృందం రాజకోటి, వాసురావు, కీరవాణి, సార్. కోదండపాణి గారి అబ్బాయి, ఆ! తర్వాత మనో, కృష్ణచక్ర ఎంతమంది శిష్యులుండేవాళ్ళండి. అసల వాళ్ళందరి మధ్యన అసలు కృష్ణదేవరాయల కవి సమ్మేళన అంటామే, అలా ఉండేది. ఆ ఆ! మ్యూజిక్ సిటీలో కూర్చుంటే. అసలు ఏం సార్ వాళ్ళ పేర్లు వాళ్ళే అద్భుతమైన మ్యూజిక్ వాళ్ళే డైరెక్టర్‌లే. అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్స్ అయ్యారు. ఆ! తర్వాత వాళ్ళని మ్యూజిక్ డైరెక్టర్స్‌గా ఈయన ఎంకరేజ్ చేయటం. హ్మ్. ఏంటండి, చక్రవర్తి గారి హయాంలో విజయ్ గార్డెన్స్‌లో సాంగ్ రికార్డింగు, ఏవిఎంలో రికార్డింగు, హ్మ్. తర్వాత ప్రసాద్‌లో మరొక రికార్డింగు. హ్మ్. 4, 5 చోట్ల ఈ శిష్యులు ఉండేవాళ్ళు గదా! ఎటువంటి శిష్యులు? జమాజట్టీలందరూ. వీళ్ళలో రెహమాన్ గారు గూడా ఈయన దగ్గర లాస్ట్‌లో పని చేశారని చెప్తున్నారు. నిజంగా. రెహమాన్ గారు ఈయన దగ్గరకొచ్చి కీబోర్డ్ వాయించేవాడు. ఆ! చెప్తున్నా రెహమాన్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి. రెహమాను వచ్చాడండి. ఆ కీబోర్డు కీబోర్డ్ సెటప్ చేయటానికి ఒక బాయ్ అనమాట. ఆ హ్మ్. కీబోర్డ్ ఎక్విప్‌మెంట్ చాలా పెద్ద ఎక్విప్‌మెంట్. హ్మ్. 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 ఆ కుర్రాడు, ఆ బాయ్ వచ్చి సెటప్ అంతా చేస్తున్నాడు. సెటప్ అంతా చేస్తుంటే, ఏంటి కీబోర్డు అందులో 3 ఉంటాయి. హ్మ్. దానికి స్పీకర్స్ చాలా స్పేస్ ఆక్యుపై చేస్తది. హ్మ్. నేనేమో చూస్తున్నా, ఏంటి ఇంత కీబోర్డు ఇంత ఎవరా అనంటే, రెహమాన్ వచ్చాడు. అప్పుడు రెహమాన్ కదా ఆయన పేరు. హ్మ్. హ్మ్. వచ్చాడు. వచ్చి కూర్చున్నాడు. కూర్చుంటే ఏంటి నల్లగా, పొట్టిగా ఉన్నాడు. అసలు 3, 4 కీబోర్డులు ఆ ఎక్విప్‌మెంట్ అంతా పెద్ద ఇదిగా ఉంది. హ్మ్. నేను చూస్తున్నా. చూస్తుంటే ఇంతలోకి చక్రవర్తి వచ్చాడు. చక్రవర్తి గారొచ్చాడు. వచ్చి, "అన్నయ్య, మెడ్రాస్‌లో కీబోర్డ్ వాయించడానికి ఇంకెవరు దొరకలేదా నీకన్నా?" అనేసరికి, "ఒరేయ్! వీడిది మంచి మ్యూజిక్ ఫ్యామిలీరా. బాగా వాయిస్తాడురా వీడు." హ్మ్. అది ఇదని చక్రవర్తి గారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈయనేదో అడ్జస్ట్ చేసుకుంటున్నాడు. చేసుకుంటుంటే నేను నిలబడి చూస్తున్నా, అబ్జర్వ్ చేస్తున్నా. హ్మ్. ఎక్విప్‌మెంట్ అంత పెద్దగా ఉంది. మనిషి ఇంతే ఉన్నాడు. అసలు ఏం వాయిస్తాడో తెలియటని తమాషా చూస్తున్నాను నేను. ఇంతలోకి నా పక్కన ఎవరో షాడో ఎవరో నా పక్కకొచ్చినట్టు అనిపించింది. ఇట్టా చూసా. మొహం కనిపించలా. ఇలా చూసా. చూసేసరికి అమితాబ్ బచ్చన్. ఓహ్! విజయ్ గార్డెన్స్‌లో చాలా షూటింగ్‌లు జరుగుతున్నాయి. ఏదో షూటింగ్ జరగటానికి బాంబే నుంచి మెడ్రాస్ వచ్చి విజయ్ గార్డెన్స్‌లో షూటింగ్ జరుగుతున్నారు. హ్మ్. ఆ షార్ట్ గ్యాప్‌లో ఈయనొచ్చాడనమాట. హ్మ్. వచ్చి నేను అబ్జర్వ్ చేస్తుంటే, ఆయన ఈ ఎక్విప్‌మెంట్‌ని నన్ను ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు. హ్మ్. ఆయన అన్నాడు, యూ ఆర్ వాచింగ్ హౌ దిస్ బాయ్ ప్లేస్" అది ఇది అని అన్నాడు. హ్మ్. "యెస్ సార్, యెస్ సార్. నమస్తే సార్" అన్నాను నేను. హ్మ్. సో, ఆ విధంగా అమితాబ్ బచ్చన్ నా భుజం మీద చెయ్యటం అనేటటువంటిది హ్మ్. సో, చాలా ఒక గమ్మత్తైన ఇన్సిడెంట్. సార్. సో, వాళ్ళకేంటంటే అంత కెరీర్ సాధించిన వాళ్ళకి హ్మ్. చిన్నవాళ్ళని కూడా చాలా చక్కగా చేరదీసుకుంటారు. ఏదో ఒక రకమైన ప్రతిభ ఉంటే తప్పించి ఆ స్టూడియో లోపలికి రారు గదా! అదే. ఏముందో ఈ మనిషిలో ఏముందో. ఆ! ఆ! సో, షార్ట్ గ్యాప్‌లో ఉండేటప్పుడు ఏంటంటే సాంగ్ రికార్డింగ్ ఉంటే ఊరికే చూడటానికి వచ్చాడనమాట. హ్మ్. అలాగే విజయ్ గార్డెన్స్‌లో, విజయవాహిని స్టూడియోస్‌లో షూటింగ్ అవుతున్నాయనుకోండి, షార్ట్ గ్యాప్ ఉంటే అందరూ తిరుగుతారు. హ్మ్. ఏం జరుగుతుంది? ఎవరెవరున్నారు? ఏంటి? ఎవరెవరు ఏ సినిమాలు చేస్తున్నారు? తెలిసినోళ్ళుంటే హ్మ్. పలకరించుకుంటారు. సో, అంత వైభవంగా ఉండేది. సో, ఆ విధంగా ఇంతమంది కుర్రాళ్ళని పెట్టి, వాళ్ళందరికీ ఫీడింగ్ ఇస్తూ, వాళ్ళందరికీ డబ్బులిస్తూ, తర్వాత పక్కన మనో, హ్మ్. వాడు పెద్ద ఎంటర్‌టైనరు. హ్మ్. వాడు పద్యాలు పద్యాలు పాడేవాడు. హ్మ్. తర్వాత ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వస్తే వాళ్ళని ఇమిటేట్ చేసేవాడు. హ్మ్. పెద్ద ఎంటర్‌టైన్‌మెంటు. తర్వాత చక్రవర్తి గారు కూర్చుంటాడు. ఎప్పుడూ వేళ్ళ మధ్యన సిగరెట్ వెలుగుతా ఉంటుంది. హ్మ్. పీల్చేది తక్కువ. హ్మ్. అది ఎప్పుడూ ఎలుగుతా ఉంటుంది. నిత్య అగ్నిహోత్రంలాగా వెలుగుతా ఉంటుంది. రెడీగా ఉండాలి. ఆ! హ్మ్. వేటూరి సుందరామూర్తి గారు ఉంటాడు పక్కన. హ్మ్. వేటూరి సుందరామూర్తి గారు ఉండవలసిందే అక్కడ. హ్మ్. అక్కడ ఈ ఏదన్నా సిట్యుయేషన్ చెప్పంగానే
ఒక మంచి సిట్యుయేషన్ వచ్చిందనుకోండి, వచ్చేసరికి గబుక్కున ఏదో అంటాడు. మరి ఆ మెరుపు, ఆ స్ఫూర్తి ఎలా వస్తదో గానీ, ఒక ట్యూన్ అంటాడనమాట. హ్మ్. అనంగానే వెంటనే అందుకుంటాడు మనం. హ్మ్. అసిస్టెంట్స్ గదా! తర్వాత 'జి. ఆనంద్' కొన్నాళ్ళు అసిస్టెంట్‌గా చేశాడు. కీరవాణి అసిస్టెంట్‌గా ఉండేవాడు. హ్మ్. అద్భుతంగా హార్మోనియం వాయించేవాడు కీరవాణి. అతను అప్పుడు అద్భుతంగా పాడేవాడు హ్మ్. కీరవాణి. హ్మ్. తర్వాత రాజకోటి. రాజకోటి. అవును. కోటి ఏమో గిటార్ వాయించేవాడు. హ్మ్. తర్వాత రాజేమో చాలా అద్భుతంగా రికార్డింగ్ కండక్ట్ చేసేవాడు. హ్మ్. తర్వాత కృష్ణ చక్ర. ఒక చక్ర అనేటతను హార్మోనియం బ్రహ్మాండంగా వచ్చాడు. హ్మ్. కృష్ణ అనేతను ఆహ్, ఆహ్, రికార్డింగ్ అద్భుతంగా కండక్ట్ చేసి జమాజెట్టి లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. అదిరిపోయింది టీము. తర్వాత ఈశ్వర్ గారు ఉన్నాడు. హ్మ్. చాలామంది అసిస్టెంట్స్‌ని పెట్టుకొని అంతమందిని అడగటం తరు ఆయన పెట్టుకునేవాడు. హ్మ్. ఈ మను అనేవాడు ఆహ్, తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఉండేవాడు. అక్కడి నుంచి ఇక్కడికొచ్చాడు. హ్మ్. వాడు చిన్నప్పటి నుంచే వాళ్ళ మదరు బ్రహ్మాండమైన ఆర్టిస్టు. పాటలు, పద్యాలు, నాటకాలు అవన్నీ చిన్నప్పుడే నేర్చుకుని వచ్చేవాడు వీడు. వస్తే ఏదైనా ఒక పద్యం పాడమంటే ఓ అనర్గళంగా పాడేవాడు. హ్మ్. పెసపాట ఎలా పాడేవాడు, షణ్ముఖ ఆంజనేయులు ఎలా పాడేవాడు, పి. సూరిబాబు నారదులేసి పాట ఎలాగ పాడేవాడు. తర్వాత హ్మ్. ప్రొడ్యూసర్‌లు కొంతమంది వచ్చి వెళ్తుంటారు గదా! ఆ ప్రొడ్యూసర్‌లు సార్ మరొకసారి ఆ పాట పాడండి. హ్మ్. ఇది వాయించండి. ఆ హిందీ ట్యూన్‌లో ఇట్లా వాయించండి అని ప్రొడ్యూసర్‌లు వాళ్ళ కోరికలు చక్రవర్తి గారితో చెప్తుంటారు గదా! హ్మ్. వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రొడ్యూసర్‌ని ఇమిటేట్ చేస్తా ఉండేవాడు మనం. సార్ యాక్చువల్‌గా చాలా అద్భుతంగా. మను గారిని టీవీలో హోస్టింగ్స్, ఆ కామెడీ అవి చూసి చాలా మందికి ఆయన స్థాయి, ఆయన అవునవును. విద్వత్తు అర్థం కాదు గానీ, అవునవును. అబ్బా! అసల చాలా ఆయన టాలెంట్ మామూలు టాలెంట్ కాదు సార్. టాలెంటు. ఎన్ని దాని పాటలు తర్వాత వాడసల మంచి నటుడు. అద్భుతమైనటువంటి నటుడు. మీరు అంటే మీకంత క్లోజ్ అసోసియేషన్ ఉందా? బాగా. అంటే వాడు అంటున్నారు కాబట్టి నాకు తెలుసుకోవాలని అదే. అడుగుతున్నాను. అదే. ఆ! అంటే ఆహ్, చాన్నాళ్ళు పనిచేశాం గదండీ! హ్మ్. చక్రవర్తి గారితో. హ్మ్. అంటే ఇప్పుడేమో గారు అనాల్సొస్తుంది. ఆ! అప్పుడు మనో అనేవాళ్ళం. ఓకే. సో, మీకు ఆ అసోసియేషన్ ఉంది కాబట్టి అసోసియేషన్. హ్మ్. 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 ఆ!